స్పైసీ ఫుడ్ లవర్స్కి ఎప్పుడు ఏదో ఒకటి స్పైసీగా ఫుడ్ తినాలనిపిస్తుంది. అలా వచ్చిన తోటే ఈ స్పైసీ చికెన్ రైస్ చేసుకోవాలని చికెన్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు దెన్ సాల్ట్ యాడ్ చేసి దెన్ దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ స్పైసీ చికెన్ రైస్కి కావాల్సిన కారం రెడీ చేసుకోవాలి. దానికి వెల్లుల్లి, జీలకర్ర అండ్ దెన్ కొంచెం సాల్ట్ అండ్ మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా కారం. నేనైతే ఒక 1 స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. అది మొత్తం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. దెన్ ఒక కడాయిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసింది మనం దీంట్లో వేయాలి. అప్పుడు చికెన్ అంతా మంచిగా కుక్ అయింది కొంచెం అన్నాక ఒక 30% తర్వాత ఈ వెల్లుల్లి కారం ఏదైతే మనము రెడీ చేసుకొని ఉన్నామో అది వేసి ఈ ఆయిల్లో కొంచెం మనము ఫ్రై అయినట్టు చూసిన తర్వాత చికెన్ పీసెస్కి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఇదంతా మిక్స్ అయ్యాక సిమ్లో పెట్టేసి కొంచెం సేపు వదలాలి. సో దట్ చికెన్ అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది. అలా వన్స్ చికెన్ ప్రాపర్గా కుక్ అయింది అని అనుకున్న తర్వాత నేను దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు వచ్చిన నాకు థాటే ఈ 3 యాడ్ చేశాను. దాన్ని బాగా అనిపించింది. నేను ఒక 1 కప్ ఆఫ్ రైస్ యాడ్ చేద్దాం అనుకున్నాను, విచ్ ఇస్ లెఫ్ట్ ఓవర్ రైస్ అనమాట. ఇది ఆఫ్టర్నూన్ది. కానీ చికెన్ తగ్గట్టుగా 1/2 కప్ ఆఫ్ రైస్ అనే నేను యాడ్ చేశాను. నీట్గా మిక్స్ చేశాక నాకు ఎందుకో స్పైస్ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకున్నాం. దాని టేస్ట్ వాస్ రియలీ ఆసమ్. ఇంత స్పైసీ ఫుడ్ తిన్నాక కర్డ్ రైస్ తినకపోతే ఎలా అని దానికి కూడా తడకా వేసేసాను. సో కర్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేసాము. దిస్ ఇస్ అవర్ డిన్నర్ ఫర్ టునైట్. అండ్ ఫైనల్లీ మా పేరెంట్స్కి మంచి స్పైసీ చికెన్ రైస్ అలాంగ్ విత్ దట్ కర్డ్ రైస్ అని సర్వ్ చేశాను. దే బోత్ లైక్డ్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you all. Bye.